జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. తేదీ 7 సెప్టెంబర్ 2025 ఆదివారం. ఈరోజు పంచాంగం. కలియుగం ప్రారంభమై 5126 సంవత్సరాలు. ఇప్పుడు నడుస్తున్నది శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు. భాద్రపద మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషములకు. తిథి పౌర్ణమి రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి పాడ్యమి. వారం భాను. నక్షత్రం శతాభిష నక్షత్రం 9 గంటల 29 నిమిషముల వరకు. తదుపరి పూర్వభాద్ర. యోగం సుకర్మ ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు. తదుపరి ధృతి. కరణం విష్టి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి భవ రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి భాలవ. వర్జం తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషముల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 43 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 32 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 49 నిమిషముల నుండి సాయంత్రం 6 గంటల 21 నిమిషం వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 45 నిమిషముల వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 49 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 18 నిమిషం వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 21 నిమిషం వరకు. అభిజిత ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. 2025 సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం. దినరాశి ఫలితాలు. మేషరాశి ఫలితాలు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాల్లో భాగస్వాములతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు. మిథున రాశి వారికి అవసరానికి చేతిలో ఉన్న డబ్బు నిలవ ఉండదు. చేపట్టిన పనుల్లో ఎంతో కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు. కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి వారికి ముఖ్యమైన పనుల వ్యాయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణం లాభసాటిగా సాగుతాయి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగులు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి కావు. ధనస్సు రాశి వారికి వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. రుణ సమస్య బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలనలు ఉన్నాయి. సంతాన యోగ్య విషయంలో దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మకర రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగమున అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారికి సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
కుటుంబ సభ్యులతో మనస్పర్ధాలు సద్దుమణుగుతాయి. విద్యార్థుల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి వారికి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారపరంగా ఒత్తిడి తప్పదు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభముల